హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే హై స్కూల్ ప్లస్లను జెడ్పీ జూనియర్ కాలేజీలుగా మార్చండి. టీచర్స్ అసోసియేషన్ డిమాండ్. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ పాఠశాలలను రద్దు చేసే క్రమంలో వాటిని జిల్లా పరిషత్ జూనియర్ కళాశాలలుగా మార్చి ఇంటర్ విద్యను బలోపేతం చేయాలని ఏపీ హై స్కూల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె సుబ్బారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హై స్కూల్ ప్లస్ వ్యవస్థను రద్దు చేస్తే గ్రామీణ బడుగు బలహీన వర్గాల బాలికలు డ్రాపౌట్లుగా మారి విద్యకు దూరం అవుతారని తెలిపారు. హై స్కూల్ ప్లస్ పేరును జిల్లా పరిషత్ జూనియర్ కళాశాలలుగా మార్పు చేయాలని కోరారు. నెక్స్ట్ న్యూస్, వర్గీకరణ ఏకసభ్య కమిషన్కు 377 వినతులు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్కు 377 వినతులు అందాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా కలెక్టర్ బాలాజీతో కలిసి శనివారం ఎస్సీ సామాజిక వర్గాలు అనుబంధ కులాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన సంఘాల ప్రతినిధులు వినతులు అందజేశారు. నెక్స్ట్ న్యూస్, ఎస్సీ ఉపకుల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ వినతుల స్వీకరణ. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ శుక్రవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో ప్రజాభిప్రాయాల సేకరణ చేపట్టింది. సుమారు 600 మంది హాజరై 132 విజ్ఞప్తులు అందజేశారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా వినతులు అభిప్రాయాలు స్వీకరించారు. కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్పీ కేపీ శివకిషోర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన షెడ్యూల్డ్ కులాల ప్రతినిధులు, ప్రజలు, ఉద్యోగులు, న్యాయవాదులు నుంచి వినతులను స్వీకరించారు. వారి అభిప్రాయాలు సైతం కమిషన్ చైర్మన్ తెలుసుకున్నారు. వీటిని పూర్తిగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కమిటీ స్పష్టం చేసింది. ఇంకా వినతులు ఉంటే విజయవాడ గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్కు అందజేయవచ్చని కింద పొందుపరిచిన మెయిల్ ద్వారా 2025 జనవరి 9లోగా పంపాలని స్పష్టం చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ వి జయప్రకాష్, ఏలూరు డిఎస్పీ డి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. నెక్స్ట్ న్యూస్, ఎస్సీల సమగ్ర వివరాల సేకరణ. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా షెడ్యూల్డ్ కులాల జనాభా వివరాలను సేకరించేందుకు సామాజిక తనిఖీలకు సిద్ధమవుతుంది. షెడ్యూల్డ్ కులాల ప్రజల వ్యక్తిగత వివరాలు, జీవన ప్రమాణాలు, ఇతర సిద్ధాంతాలను సవివరంగా తెలుసుకునేందుకు వివిధ అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ సామాజిక తనిఖీలు జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓల పర్యవేక్షణలో జరుగుతాయి. ప్రభుత్వం వద్ద ఉన్న ఎస్సీ కులగణన వివరాలను గురువారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రదర్శించింది. ఈ నెల 31 వరకు అభ్యంతరాలను అధికారులు స్వీకరించనున్నారు. వివిధ అంశాలలో ఉన్న అభ్యంతరాలను జనవరి 6వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. సమగ్ర వివరాల సేకరణ అనంతరం 10వ తేదీ నుండి తుది వివరాలను గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రదర్శిస్తారు. సమగ్ర వివరాలను 3 దశలలో అధికారులు తనిఖీ చేయనున్నారు. పేరు, ఆధార్ సంఖ్య, పుట్టిన తేదీ, వయస్సు, ఉపకులం, మరుగుదొడ్డి, తాగునీటి సౌకర్యం, విద్యార్హత, వృత్తి, వ్యవసాయం, ఇతర వివరాలను గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రదర్శిస్తారు. అభ్యంతరాలను గ్రామ రెవెన్యూ అధికారి స్వీకరిస్తారు. వీటిని 3 దశలలో తనిఖీ చేస్తారు. ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలను విఆర్ఓ పరిశీలించి వివరాలను రెవెన్యూ ఇన్స్పెక్టర్కు నివేదిస్తారు. పునఃపరిశీలించిన అనంతరం తహసీల్దార్కు సిఫార్సు చేస్తారు. అధికారులు పరిశీలించిన అనంతరం ఆ వివరాలని ప్రభుత్వ అధికారిక పోర్టల్లో పొందుపరుస్తారు. వివరాల వాస్తవికతను సహాయ సాంఘిక శాఖ అధికారులతో 50 మంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో.